హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫెబ్ 14కి ఇన్స్పైర్డ్ లుక్ చేశాను రెడ్ థీమ్ యూస్ చేసి. నా మేకప్ నచ్చితే వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ టు ద వీడియో. మనం ఎప్పుడు మేకప్ చేసినా మనం స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్లోకి వెళ్తున్నాను. టోనర్ వచ్చేసి నేను గ్లో రెసిపీ నుంచి తీసుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ అయింది రీసెంట్ డేస్లో. ఒక 3 డ్రాప్స్ చాలు ఫేస్. నెక్స్ట్ స్టెప్లో నేను ప్రైమర్ యూజ్ చేస్తున్నాను, సిలికాన్ బేస్డ్ ప్రైమర్. ఇది వచ్చేసి నేను ఇన్సెట్స్ నుంచి తీసుకుంటున్నాను. అదే ఎవరికైనా డ్రై స్కిన్ ఉందనుకో, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఆల్ ఉందనుకో, వాళ్ళు క్రీమ్ బేస్డ్ యూజ్ చేయండి ప్రైమర్స్. స్కిన్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సిలికాన్ బేస్డ్ ప్రైమర్ యూజ్ చేయండి. ఆరెంజ్, ఈ కలర్, ఈ రెండు మిక్స్ చేస్తే నాకు ఒక పీచ్ కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ మౌత్ ఏరియా చుట్టూ నాకు ఫౌండేషన్ బ్రష్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. కలర్ నాకు కొంచెం సిమిలర్గా ఉంది, ఇది మరీ నాకు డార్క్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నాను. ఫన్నీగా ఉన్నాయి కదా నా ఫేస్ అంతా. నేను ఎందుకు కన్సీలర్ వద్దని చెప్పిన, ఇప్పుడు మీరు నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కన్సీలర్ యూజ్ చేసాక నా ఫేస్ మీద ఫౌండేషన్ అవసరం అనిపిస్తుంది. అందుకే నేను కన్సీలర్ని స్కిప్ చేస్తాను. ఫౌండేషన్ వచ్చేసి నేను సెఫోనా నుంచి తీసుకుంటున్నాను. నా షేడ్ వచ్చేసి 34.5N. ఎప్పుడైనా మనం ఫౌండేషన్ అనేది ఇట్లా హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా వేసుకోండి, ఎంత ప్రోడక్ట్ కావాలో అంత వేసుకోండి. అది అయిపోయాక ఇంకొంచెం తీసుకోండి. అంతేగాని డైరెక్ట్గా ఇట్లా ఫేస్ మీద ఇట్లా పంప్ చేయకండి. ఇలా ఎంత కావాలో అంతే. అలా ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఫేస్ అన్నది ప్యాచీగా కేకీగా అట్లా అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత మంచి బ్లెండ్ అవుతుందో. నా ఎగ్జాక్ట్ షేడ్. ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే ఈ లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే వాళ్ళు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయండి. ఆయిల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే లూజ్ పౌడర్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇట్లా క్రీజ్ లైన్స్ ఉంటాయి, అవి రావు. ఇక్కడ క్రీజ్ లైన్స్, ఇక్కడ స్మైల్ లైన్స్ అవి రాకుండా ఉంటాయి. మేకప్ అనేది లాంగ్ లాస్ట్ ఎక్కువసేపు ఉండడానికి మనం లాక్ చేస్తున్నాం, అటు ఇటు మూవ్ అవ్వకుండా ప్రోడక్ట్ని. అందుకని ఈ లూజ్ పౌడర్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ యూజ్ చేయండి. అండ్ ఆల్సో ఎక్కువ లూజ్ పౌడర్ కూడా యూజ్ చేద్దాం. అప్పుడు ఏమైందంటే కేక్ కనిపిస్తుంది. లిప్ లైనర్ డ్రా చేసుకుంటున్నా. లిప్ లైనర్ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా మనము ఇటు సైడ్ ఇవి డ్రా చేసుకోవాలి, తర్వాత ఇటు వెళ్ళాలి, తర్వాత ఇక్కడ కార్నర్స్ అవి వేయాలి, అప్పుడు మిగతా దాన్ని జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఐ షాడోస్కి వెళ్తున్నాను. సింపుల్ రెడ్ ఒక్క కలర్ యూజ్ చేసి లైట్ గ్లిటర్ యూజ్ చేస్తాను అంతే. ఇలా ఎక్సెస్ తీసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. దట్స్ ఇట్, నా మేకప్ అయిపోయింది. బ్లష్ వచ్చేసి నేను రేర్ బ్యూటీ నుంచి తీసుకుంటున్నాను ఈ షేడ్. హైలైటర్ వచ్చేసి నేను సిటీ నుంచి యూజ్ చేసిన చార్లెట్ టిల్బ్యూరీ.
ఇంక రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను. హైలైటర్కి ఇక్కడ హైలైటర్ యూజ్ చేశాను కదా, ఇటు సైడ్ యూజ్ చేయాలి. అర్థమవుతుందో ఒక హైలైటర్ తీసుకుంటున్నా వైట్ కలర్లోదే. ఐబ్రోస్ నాకు అట్లా ఐబ్రోస్ ఫిల్ చేయడం ఇష్టం లేదు, కానీ ఫిల్ చేసుకుంటే డిఫరెన్స్ వేరు. కానీ నేను జస్ట్ బ్రష్ చేస్తున్నాను ఐబ్రోస్ని. సెట్స్ నుంచి సెట్టింగ్ స్ప్రే తీసుకుంటున్నాను. మేకప్ని లాక్ చేస్తుంది, అందుకని సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. ఈ ట్యూటోరియల్ వీడియో కనుక మీకు నచ్చితే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.